ఇప్పుడు ఈ జనరేషన్ అమ్మాయిలు అయితే చదివిస్తున్నారు. అది హాస్టల్‌లో ఉండి అయితే చదువుకుంటూ ఉంటారు. చదివించిన తర్వాత వాళ్ళొక స్టేజ్‌కి వచ్చినప్పుడు, పెళ్లి స్టేజ్‌కి వచ్చినప్పుడు పెళ్లయితే చేపిస్తూ ఉంటారు కదా! పెళ్లి చేపిచ్చిన తర్వాత వాళ్ళైతే చాలా ఇబ్బందులనేది పడుతూ ఉన్నారు. నేను స్వయంగా చూశానండి. పెళ్ళైన తర్వాత అత్తవారింటికాడ వచ్చిన తర్వాత వంట అనేది ఖచ్చితంగా అయితే చేయాలి ఆ స్త్రీ అయితే. అలా చేయడం వల్ల వాళ్ళకి ఇంట్లో అందరిని చూసుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉంది కదా వాళ్ళకి. అందుకోసం వాళ్ళైతే వంట అయితే చేస్తూనే ఉండాలి. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత వంట రాకపోతే చాలా ఇబ్బంది అయితే పడుతున్నదండి. నేను స్వయంగా చూశాను వంట చేస్తుంటే. దేన్ని వంట చేస్తుంటే అన్నం, కూర ఎట్లా చేయాలి, ఏందనేది కూడా ఆమెకు అంత అవగాహన కూడా లేకుండా పెంచి చదివిచ్చి పెళ్ళిళ్ళు చేస్తే ఎలా అండి? ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆ పిల్లలైతే. నిజంగా చాలా బాధ అనిపించింది. ప్రతి ఒక్క మదర్స్‌కి అయితే నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆడపిల్లలకి వంటగదిలో ఏంది ఉప్పు, కారం, పసుపు ఏందనేది కూడా వాళ్ళకి తెలియకుండా సిట్యుయేషన్‌లో అయితే పెంచవాకండి. ప్రతి ఒక్క విషయాలు తెలియజేసి వాళ్ళకి వంట అనే అవగాహన కూడా కలిగించమని మనస్ఫూర్తిగా